హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్. నాన్ వెజ్ లవర్స్ అనగానే చికెన్ ఫ్రైని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎన్ని రకాలుగా చికెన్ ఫ్రై మనం ట్రై చేసినా మరొక రకం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అందుకనే మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఒక స్పెషల్ కాజు చికెన్ ఫ్రైని ఈరోజు చూపించబోతున్నాను. ఈరోజు నేను 1 కేజీ చికెన్ ఫ్రైని చేస్తున్నాను. దాన్ని మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 1 కేజీ చికెన్ని ఇలా శుభ్రంగా కడిగి అట్టు పెట్టుకోవాలి. చక్కగా కడిగిన చికెన్లో సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోండి. దానిలోనే కొద్దిగా అంటే కొద్దిగా అండి, ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి. అంతకంటే ఎక్కువైతే వేసుకోవద్దు. ఇలా మొత్తం అన్నింటినీ చక్కగా కలిపి ఒక అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకోండి. అలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ చక్కగా జ్యూసీగా వస్తుంది. దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక బాండీలో కొద్దిగా చెక్క, కొద్దిగా 3 లవంగాలు వేసానంతే. కొంచెం మిరియాలు, కొద్దిగా ధనియాలు, 4-5 జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకోండి. తర్వాత అలా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. నేను దీనిలోనే కొంచెం గసగసాలు కూడా వేసానండి, మిస్ అయింది అది వీడియో. కొంచెం గసగసాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి కొబ్బరితో పాటు వేయించాను. తర్వాత అదే బాండిలో కొద్దిగా నూనె వేసుకుని కొంచెం జీడిపప్పు వేసుకుని వేయించుకుని తీసుకుందాము. ఇది మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు జీడిపప్పు అనేది. ఇక్కడ నేను చూపించినంత సైజు ఉన్న ఉల్లిపాయల్ని 3 ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని మనం ఆల్రెడీ సన్నగానే కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం అంటుకున్నట్టు ఉంటాయి. ఇలా కనుక ఒకసారి ముందుగానే విడతీసేసి నూనెలో వేసుకున్నట్లయితే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ చక్కగా ప్రిపేర్ అవుతాయి. బిర్యానీకైనా సరే ఇలా కొంచెం తీసేసుకుని అప్పుడు నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోండి. మనకి ఇక్కడ బిర్యానీలోకి కాదు కాబట్టి కొద్దిగా ముందుగానే మనం తీసేసుకోవచ్చు. అంటే బ్రౌన్ కలర్ రాకుండా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను తీసేసాను. అయినా కూడా మనకి చల్లారేసరికి క్రిస్పీగా వస్తాయి. ఇందాక నేను 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. అదే నూనెలో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. మనం చక్కగా ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా అలా పౌడర్ చేసేసుకోవాలి. అది తీసేసుకుని అదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి కూడా చక్కగా పేస్ట్ చేసుకుని అట్టు పెట్టుకోండి. తర్వాత చికెన్ మగ్గేలోపు ఇవన్నీ కూడా మనం మిక్సీ పని చేసేసుకోవచ్చు. మనం ఫ్రై చేసి అట్టు పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు చూడండి చక్కగా క్రిస్పీగా తయారైనాయి కొద్దిగా. అలాని మరీ ఓవర్ క్రిస్పీగా ఉండవండి. ఇలా చక్కగా వీటిని కూడా పేస్ట్ చేసేసుకోవాలి. ఎక్కడా కూడా నీళ్లు పోయలేదు నేను. ఇదిగోండి, మనకి చికెన్ అనేది నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా రెడీ అవుతూ ఉండగా మనం గ్రైండ్ చేసి అట్టు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఎప్పటికప్పుడు చేసుకుని ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. దానిలోనే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని వేయించుకోండి. చికెన్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వండుకోండి, లేకపోతే ముక్క గట్టిగా రబ్బరీగా అయిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్ మీదగానే చికెన్ని చక్కగా నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఎగరపెట్టేసుకోండి. నీళ్ళు ఏమాత్రం లేకుండా ఎగిరిపోవాలి. ఆ బాండిని పక్కన పెట్టేసుకుని వేరే పాన్ని పొయ్యి మీద పెట్టుకోండి. దీనిలో 2-3 స్పూన్ల వరకు నూనె వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువేమయ్యే అవసరం లేదు. మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసుకోండి. నేను గబుక్కుని కొంచెం చికెన్ వేసేసాను. అది వేగిన తర్వాత కారం వేసుకోవాలి. సరిపడినంత కారం వేసుకుని కారం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఆ చికెన్లోనే నేను ఇందాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ కావాలనుకుంటే లో ఫ్లేమ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మీడియం ఫ్లేమ్ మీద అయినా పెట్టుకోవచ్చు. ఇలా కలిసిన తర్వాత మనం ఫ్రై చేసి అట్టు పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అది కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం కలుపుకుంటూ దాదాపుగా ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేయాలండి. కదుపుకుంటూ మాత్రమే ఫ్రై చేయాలి. తర్వాత మన మసాలా తయారు చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి. ఇలా మొత్తం చక్కగా కలిపేసుకున్న తర్వాత
మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చివరగా కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఇది మీకు ఘాటుని బట్టి వేసుకోవచ్చు. మీకు కారం సరిపోయింది అనుకుంటే గరం మసాలా స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ కోసం మాత్రం కొంచెం వేశాను. నాకు కారం కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం కారం కూడా వేశాను. ఫైనల్గా ఇంకో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇది కొంచెం 2 సార్లుగా ఫ్రై చేసినట్టు అనిపించినా కూడా చికెన్ ఫ్రై మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి అదొక టేస్ట్ని ఇస్తుంది. చికెన్ ఫ్రైలో ఇదొక వెరైటీ అండి. ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికి ముందు వీడియో ఆల్రెడీ రసం అప్లోడ్ చేశాను. రసం పౌడరు, రసం ఎలా తయారు చేసుకోవాలో. దీనికి కాంబినేషన్గా రసం చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.